గుడ్ ఈవినింగ్. ఇది ఇలాంటి ఒప్పందం అయితే కాదు. సాధారణ ఒప్పందం అంతకంటా కాదు. ఇది 2 దేశాల మధ్య సంబంధాల కథ కాదు. ఒకప్పుడు ఒకళ్ళపై మరొకళ్ళు యుద్ధం చేసిన శక్తులు ఇప్పుడు ఒకే టేబుల్పై కూర్చుని రక్షణ, సాంకేతిక భాగస్వామ్యానికి సంతకం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణానికి ఇది సంకేతమా? మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో రష్యా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో సైనిక, సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గేయ్ షోయిగు, ఆఫ్ఘాన్ రక్షణ మంత్రి మహమ్మద్ యాకూబ్ సంతకాలు చేశారు. అయితే ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. సాధారణంగా ఇలాంటి ఒప్పందాల్లో ఆయుధాల నిర్వహణ, సాంకేతిక బదిలీ, లైసెన్సింగ్, శిక్షణ, భద్రత సహకారం వంటి అంశాలు ఉండొచ్చు అనేది విశ్లేషకుల మాట. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. సోవియట్ సేనల్ని ఆఫ్ఘాన్ నుంచి బయటకు పంపించిన ముజాహిదీన్ వారసత్వం ఇప్పుడు అదే ప్రాంతంలో రష్యాతో చేతులు కలపడం చరిత్రలో పెద్ద మలుపుగా కనిపిస్తోంది. 2025లో రష్యా తాలిబాన్పై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. ఆ తర్వాత తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన ఫస్ట్ కంట్రీగా కూడా నిలిచింది. ఇప్పుడు నేరుగా రక్షణ భాగస్వామ్యానికి వెళ్ళింది. అసలు రష్యా ఎందుకు ఇలా చేస్తోంది? ఆఫ్ఘాన్తో ఫ్రెండ్షిప్ ఎందుకు కోరుకుంటోంది అంటే, 1 మధ్యాసియాలో భద్రతా ప్రభావాన్ని పెంచుకోవడం, 2 ఐసిస్, ఖొరాసాన్ వంటి గ్రూపులను నియంత్రించడానికి కాబూల్తో నేరుగా పనిచేయడం, 3 ఆఫ్ఘాన్లోని లిథియం, రాగి, ఖనిజ సంపదపై ఆర్థిక అవకాశాలు వెతకడం. అయితే దీని ప్రభావం ఎవరి మీద ఎక్కువ అసలు ఎవరి మీద ఉందంటే, మొదటగా వినిపించే పేరు పాకిస్తాన్. ఆఫ్ఘాన్పై వ్యూహాత్మక ప్రభావం కలిగి ఉన్న పాకిస్తాన్కి ఇప్పుడు కొత్త పోటీదారు రష్యా. తాలిబాన్, పాక్ సంబంధాలు గత కొంతకాలంగా ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం ఇస్లామాబాద్కు కొత్త భద్రత సమీకరణాలు తీసుకురావచ్చు. రష్యా, ఆఫ్ఘాన్ దోస్తీతో చైనా పరిస్థితి ఇంకా ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. చైనా ఇప్పటికే ఆఫ్ఘాన్లో పెట్టుబడులు పెడుతోంది. రష్యా స్థిరత్వం తీసుకొస్తే చైనాకు లాభం. కానీ అదే టైంలో మధ్యాసియాలో రష్యా ప్రభావం పెరగడం బీజింగ్ పూర్తిగా అసౌకర్యంగా ఉండకపోవచ్చు. రష్యా, ఆఫ్ఘాన్ ఫ్రెండ్షిప్ను, భారత్పై ప్రభావాన్ని జియో పాలిటిక్స్ ఎక్స్పర్ట్స్ 2 కోణాల్లో చూస్తున్నారు. ఒకవైపు రష్యా భారత్కు కీలక రక్షణ భాగస్వామి, మరోవైపు తాలిబాన్తో రష్యా సైనిక సంబంధాలు పెరగడం వల్ల భవిష్యత్తులో టెక్నాలజీ, ఆయుధాల ప్రవాహం ఎటు వెళుతుందన్నది ఢిల్లీ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం. అయితే మరో కోణం కూడా ఇందులో ఉంది. ఆఫ్ఘాన్లో పాకిస్తాన్ ప్రభావం తగ్గి భారత్కు సంభాషణ అవకాశాలు పెరిగితే అది వ్యూహాత్మకంగా ఉపయోగపడవచ్చు.